హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అశ్విన్ గురించి తెలుసుకొని పల్లవి నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టిన అవని అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి చక్రధర్ని కలిసి ఇంటికి వచ్చాక అవని పల్లవిని నిలదీస్తుంది. పల్లవి, నువ్వు నాన్నని 10 లక్షలు అడిగావంట, దేనికి, అంత అవసరం ఏమొచ్చింది అని అడగగానే ఇక పల్లవి అయితే చాలా పొగరుగా సమాధానం చెప్తుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అనగానే అవనికి చాలా కోపం వస్తుంది. సరే పల్లవి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అది నీ ఇష్టం, కానీ రేపు నగలు ఇస్తానని అత్తయ్యకు మాటిచ్చాను. రేపు సాయంత్రంలోగా నగలు నా చేతిలో ఉండాలి, లేకపోతే నా దగ్గర ఉన్న వీడియో ఇంట్లో అందరి ముందు చూపిస్తాను. తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించుకో అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని మాటలు విని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ అవని చెప్పినట్టు రేపు నేను నగలు తెచ్చివ్వకపోతే ఆ వీడియో ఇంట్లో అందరికీ చూపిస్తుంది. ఆ వీడియో చూశాక కమల్ నన్ను బ్రతకనిస్తాడా? లేదు. ఇప్పుడేం చేయాలి? ఇప్పటికిప్పుడు ఆ నగలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క అశ్విన్ కూడా తన ఫోన్లో పల్లవి ఫోటోని చూస్తూ, పల్లవి, నా జీవితాన్ని సర్వనాశనం చేసి అక్కడ నువ్వు నీ ఫ్యామిలీతో సంతోషంగా ప్రశాంతంగా ఉంటావా? లేదు, నిన్ను అలా ఎప్పటికీ ఉండనివ్వను. నువ్వు అనుక్షణం టెన్షన్ పడుతూ చస్తూ బ్రతకాలి. అలా బ్రతకాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను అని ఇక అశ్విన్ అయితే పల్లవి ఫోటోని చూస్తూ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే కమల్ ఆరాధ్యని స్కూల్ నుండి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య, బాబాయ్ ఐస్ క్రీమ్ తిందాం బాబాయ్ అని మారం చేయగానే, వద్దు బంగారం, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావని తెలిస్తే వదిన నా క్లాస్ పీకుతుంది, వద్దమ్మా అని అనగానే, ప్లీజ్ బాబాయ్, ఇంటికి వెళ్తే అమ్మ ఎలాగో ఐస్ క్రీమ్ తిననివ్వదు, ఇక్కడే మనం ఐస్ క్రీమ్ తిని వెళ్దాం బాబాయ్, మనం తిన్నట్టు ఎవ్వరికీ చెప్పొద్దు అని అనగానే, తప్పదంటావా అని అనగానే, బాబాయ్ నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఫ్రెండ్ చెప్తే కాదంటారా అని అనగానే, అయ్యో ఇలా లాక్ చేసావేంటి బంగారం, పద ఇక తప్పుతుందా అని అనగానే ఇక ఆరాధ్య చాలా సంతోషంగా అశ్విన్ ఉన్న కాఫీ షాప్కే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కమల్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఆరాధ్య జాగ్రత్తమ్మా అని అంటున్నా కూడా ఆరాధ్య అలాగే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తూ ఒక్కసారిగా అక్కడే పల్లవి ఫోటోని చూస్తున్న అశ్విన్కి డాష్ ఇస్తుంది. దాంతో అశ్విన్ చేతిలో ఉన్న ఆ మొబైల్ కింద పడిపోతుంది. అది చూసి అశ్విన్, కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆరాధ్య అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక అశ్విన్, ఏ పాప చూసుకోక్కర్లేదా అని అనగానే ఇక ఆరాధ్య, సారీ అంకుల్, చూసుకోలేదు అని భయపడుతూ ఉంటుంది. అప్పుడే కమల్, బ్రదర్ చూసుకోలేదని చెప్తుంది కదా చిన్నపిల్ల, వదిలేయండి బ్రదర్, ఇదిగోండి మీ సెల్ ఫోన్ అని కమల్ ఆ ఫోన్ తీసి ఆ ఫోన్ స్క్రీన్ చూస్తాడు. అందులో పల్లవి ఫోటో ఉండడాన్ని చూసి కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, పల్లవి ఫోటో ఇతని ఫోన్లో ఎందుకుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అశ్విన్, ఏంటలా చూస్తున్నారు అని కమల్ని అడగగానే, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకు తెలుసా అని అనగానే, బాగా తెలుసు అని అశ్విన్ అంటాడు. ఇక కమల్, తెలుసంటే ఎలా తెలుసు అని అనగానే, తను నా క్లాస్మేట్ అని అశ్విన్ కవర్ చేస్తూ ఉంటాడు. క్లాస్మేటా అని అనగానే, అవును, మేము గెట్ టుగెదర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం, అందుకే ఒకసారి మా ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారని వాళ్ళ డీపీలు చెక్ చేస్తున్నాను అని చెప్పగానే ఇక కమల్కి అనుమానం వస్తుంది.
కానీ బయటపడకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకలా అడిగారు అని అశ్విన్ అడగగానే, ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లుంటే అని కమల్ కవర్ చేస్తూ ఉంటాడు. ఇక అశ్విన్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. కమల్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పల్లవి ఫోటో వీడి ఫోన్లో ఎందుకుంది, పల్లవికి వీడికి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉంటాడు. ఆరాధ్య ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే అశ్విన్ ఎలాగైనా పల్లవిని టెన్షన్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి అయితే గదిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే అశ్విన్ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి గేటు ముందే ఉండి చూస్తూ ఉంటాడు. పల్లవి, నాకు నిద్ర లేకుండా చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా పడుకుంటావా, నిన్ను ఎలా ప్రశాంతంగా పడుకొనిస్తాను అని ఇక అశ్విన్ అయితే పల్లవి ఫోన్కి కాల్ చేస్తాడు. ఇక అంత రాత్రిపూట కాల్ రావడం చూసి పల్లవి, ఇంత రాత్రిపూట ఎవరు ఫోన్ చేస్తున్నారు, మంచి నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారు అని ఫోన్ తీసి చూస్తుంది. అందులో అశ్విన్ పేరు ఉండడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అశ్విన్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అశ్విన్ ఈ టైంలో కాల్ చేసావేంటి అని అనగానే, పల్లవి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి ఈ టైంలోనా అని అనగానే, అవును ఈ టైంలోనే మాట్లాడాలి అని అంటూ ఉంటే, చూడు నేను ఇంత రాత్రిపూట ఎక్కడికి రాలేను, మా ఇంట్లో వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది అని పల్లవి అంటుంది. అప్పుడు అశ్విన్, సరే పల్లవి, నేను మీ ఇంటి గేటు బయటే ఉన్నాను, నువ్వు ఈ గేటు బయటికి రాకపోతే నేనే గేటు లోపలికి రావాల్సి వస్తుంది అని చెప్పగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి గేట్ బయటే ఉన్నావా అని అనగానే, అదే చెప్తున్నాను కదా పల్లవి, నువ్వు ఇప్పుడు మర్యాదగా ఇక్కడికి వస్తే సరే, లేకపోతే నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొని మీ ఇంట్లోకే వస్తాను, నిద్రపోతున్న అందరినీ లేపి నువ్వేంటో అందరికీ ప్రూఫ్తో సహా నిరూపిస్తాను అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. చెమటలు తూచుకుంటూ, వద్దు అశ్విన్, అంత పని చెయ్యొద్దు, నా జీవితాన్ని నాశనం చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటే, ఏంటి పల్లవి, ఆల్రెడీ నువ్వు చాలామంది జీవితాలని నాశనం చేశావు, నీ వరకు వచ్చేసరికే అది భయమేస్తుందా అని అనగానే, ప్లీజ్ అశ్విన్ నన్ను వదిలేయ్ అని అనగానే, ముందు నువ్వు ఇక్కడికి రా, తర్వాత చూస్తాను అని అశ్విన్ కాల్ కట్ చేయగానే పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే అశ్విన్ లోపలికి వస్తాడు, నేనే అశ్విన్తో మాట్లాడాలి అని పల్లవి అయితే చాలా కంగారుగా బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చి అటు ఇటు చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అవని వచ్చి పల్లవి భుజం పైన చెయ్యి వేస్తుంది. దాంతో పల్లవి ఒక్కసారిగా భయపడిపోయి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. అది చూసి అవని షాక్ అయిపోతుంది. అవని అక్కడికి రావడం చూసి పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ అవని, ఏంటి పల్లవి, ఏం జరిగింది, ఎందుకు అంతలా భయపడుతున్నావు అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే మేనేజ్ చేస్తూ, ఏం లేదు ఊరికే బయటకు వచ్చాను అని అనగానే, చూడు పల్లవి, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అంతలా భయపడుతున్నావు, ఇప్పుడు టైం 11 అవుతుంది, ఈ సమయంలో బయటికి రావడం ఏంటి అని అంటూ ఉంటే ఇక పల్లవి, అది ఇంట్లో ఉక్కపోతగా ఉంది, అందుకే చల్లగాలి కోసం బయటకు వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటుంది. ఈ కవని, చూడు పల్లవి, నువ్వు ఈ మాటలు మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే నమ్మేదాన్నేమో, ఇప్పుడు మనం కొత్త ఇంటికి వచ్చాం, ఈ ఇంట్లో అన్ని రూముల్లో ఏసీలు ఉన్నాయి, అలాంటిది చల్లగాలి కోసం బయటికి రావడం ఏంటి, అదేదో ఇది వేసవి కాలం కూడా కాదు అని అవని అంటూ ఉంటే పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు పల్లవి, ఏం జరిగింది,
నిన్ను చూస్తుంటే నువ్వేదో పెద్ద తప్పే చేసావని అర్థమవుతుంది. అదేంటో చెప్పు అని అవని అడుగుతూ ఉంటే పల్లవి అయితే నేనెందుకు చెప్పాలి, చెప్పను అని అంటూ ఉంటుంది. ఇక అవని చూడు పల్లవి, నువ్వు చెప్పకపోతే నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్తావా లేకపోతే నా చేయికి పని చెప్పమంటావా అని అనగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి కొడతావా, కొట్టు చూద్దాం అని మీదకి వెళ్తూ ఉంటే ఈ కవని ఓహో నా చేత దెబ్బలు తినడానికి కూడా సిద్ధపడ్డావని నాకు అర్థమవుతుంది పల్లవి. నువ్వు ఇలా కాదు, నీ భర్త కమల్ని పిలిస్తే కానీ నువ్వు అసలు విషయం చెప్పవు, దారిలోకి రావు. ఉండు, కన్నయ్యని పిలుస్తాను. కన్నయ్య కన్నయ్య అని పిలుస్తూ ఉంటే ఈ కవని సారీ ఇక పల్లవి అక్క వద్దక్క ప్లీజ్ అక్క కమల్ని లేపొద్దు అని అనగానే మరైతే నిజమేంటో చెప్పు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. ఇదంతా చూసి అశ్విన్ బయట నుండి షాక్ అయిపోతాడు. పల్లవి నన్ను కలవడానికే వస్తుంది, కానీ ఎవరో అడ్డుకున్నట్టున్నారు. ఈ రోజుకి పల్లవి బ్రతికిపోయింది, దాని సంగతి రేపు చూసుకుందాం అని అశ్విన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక అవని పల్లవిని నిలదీస్తూ ఉంటుంది. ఇక పల్లవి చేసేదేం లేక చెప్తాను, జరిగిందంతా నీతో చెప్తాను అని అనగానే ఏంటో చెప్పు అని అవని అంటుంది. అప్పుడు పల్లవి అశ్విన్ అనే ఒక అతను నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు అని చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. అశ్వినా, ఎవరి అశ్విన్ అని అనగానే నేను కాలేజీలో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ అని అంటుంది. అది విని అవని షాక్ అయిపోతుంది. నీ క్లాస్మేట్ అయితే ఇంత అర్ధరాత్రి పూట వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి, వాడిని చూసి నువ్వు భయపడడం ఏంటి అని అవని అడగగానే ఇక పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా అవనితో చెప్తూ ఉంటుంది. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అశ్విన్ అనే అతన్ని ప్రేమలో పడేయాలని నా ఫ్రెండ్స్ నాతో ఛాలెంజ్ చేశారు. నేను కూడా అప్పుడు ఇవేవీ తెలియక జస్ట్ సరదాకి అశ్విన్ని ప్రేమిస్తున్నానని అతన్ని నమ్మించాను. కానీ అశ్విన్ నన్ను పిచ్చిగానే ప్రేమించేశాడు. తీరా నేను ప్రేమించిన తర్వాత ఇదంతా జోక్ అని చెప్పగానే అశ్విన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నా మీద ప్రేమని చంపుకోలేక చావంచుల వరకు వెళ్ళాడు అని చెప్పగానే అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అశ్విన్ తన జీవితం మొత్తం నా వల్లే నాశనం అయిపోయిందని నా మీద పగపట్టాడు. తన జీవితం నాశనమైనట్టే నా జీవితం కూడా నాశనం చేయాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలని ఆధారాలని ఇంట్లో అందరికీ చూపిస్తానని నా జీవితాన్ని నాశనం చేస్తానని అశ్విన్ నన్ను మాటికి బెదిరిస్తున్నాడక్క. మొన్న బాబు నగలు దొంగతనం చేసింది కూడా అశ్విన్ కోసమే. అర్జెంటుగా 10 లక్షలు కావాలని, లేకపోతే ఫోటోలన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చూపిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. వేరే దారి లేక బాబు నగలు దొంగతనం చేసి వాడికి ఇచ్చాను అని పల్లవి చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పల్లవి మీద కోపంతో పల్లవి చెంప పగలగొడుతుంది. నీకు అసలు బుద్ధిందా పల్లవి? ఒక మగాడి జీవితంతో ఆడుకుంటావా? ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశావా? నువ్వు సరదాగా ప్రేమిస్తున్నావని తెలియక పాపం అతన్ని మీద పిచ్చి ప్రేమని పెంచుకున్నాడు. నీకోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని అనగానే నేను చేసింది తప్పే అక్క, కానీ దానికి ప్రతిఫలంగా నా జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? అశ్విన్ ఇప్పుడు తలుచుకుంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు, కానీ నా జీవితాన్ని నాశనం చేయాలని క్రిమినల్గా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా అశ్విన్ ఫోన్ చేసి నాతో మాట్లాడాలని, లేకపోతే ఈ టైంలో ఇంట్లోకి వచ్చి అందరికీ నా గురించి చెప్తానని బ్లాక్మెయిల్ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అశ్విన్ని కలవడానికి వెళ్తున్నాను, నువ్వు సరిగ్గా ఇప్పుడే ఆపావు అని అనగానే అవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది.
చూడు పల్లవి, మనం తెలిసి తెలియక చేసిన తప్పులు మనల్ని ఎంతలా వెంటాడతాయో నీకు ఇప్పటికైనా అర్థమైందా? పాపం అతని జీవితంతో ఆడుకున్నావు, కానీ అతను నిన్ను మర్చిపోలేక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కానీ ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలని అనుకోవాలి, కానీ తనేంటి నీ జీవితాన్ని నాశనం చేయాలని రివర్స్లో రివెంజ్ తీర్చుకోవాలనుకోవడం అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ సమస్య నుండి నువ్వే నన్ను ఎలాగైనా బయట పడేయాలక్క. నా గురించి కమల్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలిస్తే నన్ను కమల్ బావ బ్రతకనివ్వడు, ఇంట్లో నుండి గెంటేస్తాడు. మళ్ళీ తన జీవితంలో కానీ ఈ ఇంట్లో కానీ నాకు స్థానం ఉండదు అని అంటూ ఉంటే ఇక అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. సరే, నేను అశ్విన్తో మాట్లాడతాను, అతన్ని కన్విన్స్ చేయడానికి చూస్తాను అని అవని చెప్పగానే ఇక పల్లవి సరే అక్క అని అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అశ్విన్ పల్లవికి కాల్ చేస్తాడు. ఇక పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అశ్విన్ అని అనగానే రాత్రి మిస్ అయిపోయావు పల్లవి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పగానే ఇక పల్లవి బ్రతిమలాడుతూ ప్లీజ్ అశ్విన్ నన్ను వదిలేయ్, నీ జీవితంలో నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ దానికి ప్రతిఫలంగా నా జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు అశ్విన్, నువ్వు కూడా పెళ్లి చేసుకొని మళ్ళీ జీవితాన్ని స్టార్ట్ చెయ్యి అని పల్లవి అంటూ ఉంటే ఏంటి ప్రేమ అంటే మనసు అంటే ఆషామాషి అనుకున్నావా? నా జీవితాన్ని ప్రేమ పేరుతో మోసం చేశావు, నా జీవితంలో ఎలాంటి సంతోషాలు లేకుండా చేశావు, అలాంటి నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాననుకున్నావు అని అశ్విన్ అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అశ్విన్ చూడు, నేను చెప్పినట్టు అడ్రస్కి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తాను అని అశ్విన్ కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వచ్చి ఏంటి అశ్విన్ మళ్ళీ కాల్ చేశాడా అని అనగానే అవును, నన్ను వెంటనే తను చెప్పిన అడ్రస్కి రమ్మని చెప్తున్నాడు, రాకపోతే వాడే ఇంటికి వచ్చి ఆధారాలన్నీ ఇంట్లో ముందు చూపిస్తానని చెప్తున్నాడు అని అనగానే ఈ అవని ఆలోచిస్తూ ఉంటుంది. సరే అశ్విన్ ఎక్కడికి రమ్మన్నాడు అని అంటూ ఉంటే ఇక పల్లవి అవనికి అడ్రస్ చెప్తూ ఉంటుంది. ఈ అవని సరే అశ్విన్తో నేను మాట్లాడతాను, అతనికి నచ్చ చెప్పడానికి అతన్ని మార్చడానికి చూస్తాను అని అనగానే ఇక పల్లవి అశ్విన్ అంత తేలిగ్గా మారే మనిషి కాదు అని అనగానే చూడు పల్లవి, అందరూ నీలా ఉంటారనుకోకు, కొందరు చెప్పే విధానంలో చెప్తే ఖచ్చితంగా వింటారు, నేను అశ్విన్తో మాట్లాడతాను అని అవని అయితే అశ్విన్ చెప్పిన అడ్రస్కే వెళ్తుంది. ఈ కావని ఇంట్లోకి రావడం చూసి అశ్విన్ షాక్ అయిపోతాడు. ఇదేంటి పల్లవి వస్తుంది అనుకుంటే ఈవిడెవరు అని చూస్తూ ఉంటాడు. ఇక అశ్విన్ అవనితో ఎవరు మీరు, ఎవరు కావాలి అని అనగానే ఈ కావని అశ్విన్ని చూసి అశ్విన్ అంటే అని అనగానే నేనే అని అశ్విన్ అంటాడు. ఈ కావని నేను పల్లవి వాళ్ళ అక్కని అని చెప్పగానే అశ్విన్ షాక్ అయిపోతాడు. ఇదేంటి పల్లవి వాళ్ళ అక్క అంటే పల్లవి నా గురించి తినతో చెప్పిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని చూడు, పల్లవి జరిగిందంతా నాతో చెప్పింది, నీ జీవితంలో ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు మళ్ళీ పల్లవి జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ కాదు అశ్విన్ అని అవని చెప్తూ ఉంటే ఏంటండి ఏంటి కరెక్ట్ కాదు, నేను పల్లవిని ప్రాణంగా ప్రేమించాను, తను కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు నటించింది, చివరికి నా ప్రేమని తొక్కేసి నా మనసుని విరిచేసింది అని అనగానే ఈ కవని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నీ బాధని అర్థం చేసుకోగలను అశ్విన్, కానీ ఇప్పుడు పల్లవి వేరొకరి జీవితంలో ఉంది, తను తన భర్తతో సంతోషంగా కలిసింది, తన జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు తలుచుకుంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు, అది చేయడం కరెక్ట్ అశ్విన్, అంతేకాని పల్లవి జీవితాన్ని ఇలా నాశనం చేయాలనుకోవడం, తనని బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు అని అనగానే ఇక అశ్విన్ లేదు,
నేను ఎంత బాధని అనుభవిస్తున్నానో ఆ పల్లవి కూడా అంతే బాధని అనుభవించాలి. నేను కోరుకున్న ప్రేమ దొరకనందుకు నేను ఎంత నరకం అనుభవించానో ఆ పల్లవి కూడా తన భర్త తన కుటుంబానికి దూరమయ్యి నరకం అనుభవించాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని అశ్విన్ అంటూ ఉంటే ఇక అవనికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే అశ్విన్ చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు మనిషివా మృగానివా? ఎవరి జీవితాలు వాళ్ళు సంతోషంగా గడపాలి, అంతేకాని ఇలా ప్రేమ పేరుతో తన మీద పగ సాధించడం ఏంటి అని అవని అయితే అశ్విన్కి నచ్చజెప్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.